పిల్లల కోసం, పిల్లల పిల్లల కోసం ఆరోగ్యాన్ని అందించాలి అంటే ప్రకృతి సమతుల్యంగా ఉండాలి. ఆ ప్రకృతిలో భాగమే మరి గ్లోబల్ డెస్టినేషన్గా హైదరాబాద్ నగరాన్ని మారుస్తూ తెలంగాణను ఒక విశ్వ అనుసంధానం చేస్తూ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు రిలీజ్ చేసిన గ్లోబల్ డాక్యుమెంట్ మనకు తెలుసు. కోర్ అర్బన్ ఏరియా హైదరాబాద్ మహానగరం, అలాగే పెరి అర్బన్ రూరల్ అగ్రికల్చర్ ఏరియా అంటూ ఈ కోర్ అర్బన్లో కూడా ప్రకృతి మనకిచ్చిన వరం మూసీ నది. ఈ మూసీని ఒక పరిశుభ్రమైన నీళ్లతో ప్రవహించేలా చేయటమే సంకల్పం. ఆ సంకల్పానికి అటు గణపతిని, ఇటు గోమాతను పూజిస్తూ, అలాగే వీరభద్రుని పాదాలు కూడా ఉన్నాయి. వీరభద్రుని పాదాల చెంత పూజ సలిపి ఆ ఆలయం లోపలికి వెళతారు. ఉజ్జయిని సద్ధర్మ పీఠ పాలిత మచిలేశ్వర వీరభద్రస్వామి దేవస్థానంలోకి వెళ్తారు ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు. పాతరాతి యుగం నుంచి మనిషి వ్యవసాయం నేర్చుకున్నప్పటి నుంచి ఆవులకి, ఎడ్లకు మనకు ఉన్న బంధం మనకు తెలుసు. మనం ఎడ్ల పొలాల పూజ చేసినప్పుడు కూడా మనం ప్రతి ఎద్దును ఒక నందీశ్వరునిగా భావిస్తాం. కొమ్ములకు అందమైన రంగులు పూస్తాం, పూజిస్తాం. అలాంటి ప్రకృతిలో భాగమైనటువంటి ఆవులు, దూడలు, ఎడ్లు తెర మీద చూస్తూ ఉన్నాం. గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు కుటుంబ సమేతంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు.
लोके देवदुत्तामुदारां तां पद्मिनीं शरणमहं प्रपद्ये आदित्यवर्णे तपसोदितासो नित्यपुष्टाङ्गरेतुमे ईश्वरीकुं सर्वभूतानां श्री लक्ष्मीर्मे नश्यत मनसः काममाकूतिं वाचः सत्यमधीमहे अजो नागं सोमन्नस्य मयि श्रीश्वयतां यजः कर्तवेन प्रजा भूता मयि सम्भव कर्तमा श्रियं वासय मे कुले मातरं पद्ममालिनीम् आपस्रजन्तु सिद्धानि सिक्केतवत मे गृहे निजदेवे मातरं श्रियं वासय मे कुले आर्द्रां पुष्करिणीं पुष्टिं पिङ्गलां पद्ममालिनीं चित्राभिहन्मयीं लक्ष्मीं जातवेदो ममावह చేవెళ్ల ఎన్కేపల్లిలో గోశాల శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తున్నారు. అందుకు సీఎం అనరబుల్ డిప్యూటీ సీఎం కేవలం ఎమ్మెల్యే ఇతర పెద్దలు. గోమాత రక్షణ కోసం చేపడుతున్న గోశాల నిర్మాణ శిలాఫలకం హెచ్ఎండి ఆధ్వర్యంలో ఆనందకర్దవశ్చైవాశక్తిరయవిశ్వదాః పుత్రా స్వయం శ్రీదేవి దేవతా పద్మాసనే పద్మూరో పద్మాగే పద్మసంభవే అశ్వదాయితగోదాయి ధనదాయి మహాదనే ధనం మే దిశతాం దేవి సర్వకామార్థసిద్ధయే అశ్వదాయి చ గోదాయి అన్నారు. ప్రజానాం భవతి మాత ఆయుష్లు చంద్ర సూర్యాగ్ని సర్వాభాం శ్రీ మహాలక్ష్మి ధనమగ్నిర్ధనం వాయుర్ధనం సూర్యో ధనం వసుః ధనమింద్రో బృహస్పతిర్వరుణం ధనమశ్నుతే వైనతేయ సోమం పిబతు వృత్రః సోమం ధనస్య సోమినో మహ్యం దదాతి సోమినే న క్రోధో న చ మాత్సర్యం న లోభో నాశుభామతిః భవంతి కృత పుణ్యానాం భక్తానాం శ్రీసూక్తం జపదదా పరిషంతతో విభావరిదివో అభ్రస్య విద్యుతః రోహంతు సర్వవేదాన్యవ బ్రహ్మద్విజోజే పద్మప్రియే పద్మిని పద్మహస్తే పద్మాలయే పద్మదలాయతాక్షి విశ్వప్రియే విశ్వమనోనుకూలే తత్పాద పద్మమే సన్నిధత్వా ధరభరణ పితా శుభ్రవస్త్రోత్తరీయా లక్ష్మీర్దివ్యైర్గజే మణిగణగజితేష్ణాభిదా హేమకుంభైః నిత్యం సా మద్మహస్తా మమ వసతు గృహే సర్వమాంగళ్యయుక్తా లక్ష్మీం క్షీరసముద్రాసనయాం శ్రీకృష్ణాభూతమస్తదేవనితాం లోకైకదేవాంకురాం శ్రీమన్మంగళాచలబ్రహ్మేంద్రగంగాధరాం తాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం సిద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీర్జయలక్ష్మీర్సరస్వతి శ్రీలక్ష్మీర్వరలక్ష్మీర్షాప్రసన్నా ఓం శాంతి శాంతి శాంతి.
మన తెలంగాణ నెల చేసుకున్న పుణ్యం. నిజామాబాద్ జిల్లా కందుకుర్తిలో గోదావరి ప్రవేశించి చదువుల తల్లి బాసర చల్లని చూపులతో మరింత పునీతమై గోదావరి బాసర నుంచి భద్రాచలం దాకా ప్రవహిస్తుంది. బాసర, ఆ తర్వాత శ్రీరామసాగర్ ప్రాజెక్ట్, అక్కడి నుంచి సదర్మఠ్, ఆ తర్వాత కడం ప్రాజెక్ట్, ఇలా నేలమ్మను సస్యశ్యామలంగా మారుస్తున్న సాగునీటి ప్రాజెక్టుల నుంచి గూడెం సత్యనారాయణ స్వామి, చెన్నూరు అగస్తేశ్వర స్వామి, కాళేశ్వర ముక్తేశ్వరుడు, భద్రాచల సీతారామచంద్ర స్వామి, బాస నుంచి భద్రాచలం దాకా ఉన్న ఆ గోదావరి పరివాహక తీరాల వెంట ఉండే పుణ్యక్షేత్రాల్ని అభివృద్ధిపరుస్తూ గోదావరి పుష్కరాల్ని ఒక కుంభమేళా స్థాయిలో నిర్వహించాలన్న తెలంగాణ ముఖ్యమంత్రి గారి సంకల్పం. ఆ పుష్కరాల వరకు చేపట్టాల్సిన కార్యక్రమాల్ని ఇప్పటికే ప్రారంభించింది రాష్ట్ర ప్రభుత్వం. నిన్న 100 కోట్ల రూపాయల గోదావరి పుష్కర ఘాట్, అలాగే రామచంద్రుని ఆలయం నిర్మాణ కార్యక్రమాలు కూడా ఆరంభించారు సీఎం గారు. ఒకవైపు గోదావరి, మరోవైపు కృష్ణ, తుంగభద్ర, మంజీరా,